ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఏ విధంగా ఉన్నాయి? సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి సిద్దిపేట జిల్లాలో ఈరోజు కూడా యూరియా కోసం రైతుల తిప్పలు తప్పలేదు. నిన్న రాత్రి 10 గంటల నుంచే దుబ్బాకలోని పిఎస్సిఎస్ వద్ద రైతులంతా చేరి అక్కడే నిద్రించి ఈరోజు తెల్లవారుజామున 5 గంటల నుంచే వాళ్ళు క్యూ కట్టి యూరియా కోసం తిప్పలు పడ్డటువంటి పరిస్థితి కొనసాగింది. ఈరోజు ఉదయం నుంచి వాళ్ళు దాదాపు 1000 మంది రైతులు క్యూ కట్టినప్పటికీ కేవలం కొద్ది మందికి మాత్రం టోకెన్లు ఇచ్చి ఇక లేవు అని చెప్పి ప్రకటించిన నేపథ్యంలో రైతులంతా అక్కడి నుంచి నిరాశతో తిరిగి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి నెలకొంది. వేల సంఖ్యలో వచ్చినటువంటి రైతులు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తమకు కనీసం యూరియా కూడా సప్లై చేయలేని దయనీయ స్థితిలో ఉందని చెప్పి, ఇట్లాంటి పాలన తాము ఎప్పుడు చూడలేదని చెప్పి రైతులంతా ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అక్కడ కనిపించింది. ఇక గజ్వేల్లోనైతే ఈరోజు పెద్ద ఎత్తున రైతులంతా కూడా మార్కెట్ యార్డుకు తరలివచ్చారు యూరియా కోసం. అయితే అక్కడ సరైన స్టాక్ లేకపోవడంతో రైతులంతా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి అక్కడ కొనసాగింది. వందల వేల సంఖ్యలో రైతులంతా అక్కడికి వచ్చి క్యూలో నిలబడి పడిగాపులు కాసినప్పటికీ కూడా సరైన స్టాక్ లేక వాళ్ళంతా కూడా తిరిగి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అక్కడైతే కొంతమంది మహిళా రైతులు ఏకంగా చెప్పులతో కొట్టుకున్న ఘటన తీవ్రమైనటువంటి సంచలనం కలిగించింది. క్యూలో నిలబడ్డటువంటి మహిళలు కొంత అవసరాలు ఇచ్చి బయటకు వెళ్ళిన నేపథ్యంలో వెనుక ఉన్న వాళ్ళు అక్కడికి వచ్చి నిలబడిన నేపథ్యంలో ఆ ఇద్దరికి మధ్య పెద్ద ఎత్తున గొడవ జరిగింది. ఒకరినొకరు చెప్పులతో కొట్టుకున్నటువంటి ఘటనలు జరిగాయి. అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులకు చేసిందేమీ లేదు, కానీ రైతులందరినీ కూడా యూరియా కోసం రోడ్ల మీదకి తెచ్చి కొట్టుకునేలా చేశాడని చెప్పి అక్కడ ఉన్నటువంటి రైతులంతా కూడా ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేసినటువంటి పరిస్థితి అక్కడ కనిపించింది. ఇక సిద్దిపేట కలెక్టరేట్ ఎదుట ఈరోజు పీడీఎస్యూ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన జరిగింది. ముఖ్యంగా విద్యార్థులందరికీ కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు చెల్లించకపోవడం పట్ల వాళ్ళంతా కూడా ఆందోళన వ్యక్తం చేశారు, ధర్నా నిర్వహించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన విద్యార్థుల పట్ల వివక్ష చూపుతున్నదని చెప్పి ఈ సందర్భంగా పీడీఎస్యూ రాష్ట్ర నాయకుడు శ్రీకాంత్ చెప్పడం జరిగింది. పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేదని చెప్పి వాళ్ళు చెప్పారు. విద్యారంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసే విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అడుగులు వేస్తున్నదని చెప్పి ఈ సందర్భంగా పీడీఎస్యూ నాయకుడు శ్రీకాంత్ చెప్పడం జరిగింది. ఇక సిద్దిపేట జిల్లా కలెక్టరేట్లో ఈరోజు కాళోజీ జయంతి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హైమావతి, డిఈఓ శ్రీనివాసరెడ్డితో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగి ఒక మొక్కను నాటాలనే కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ హైమావతి ఈరోజు శ్రీకారం చుట్టారు. జిల్లా కలెక్టర్లోని ప్రతి అధికారి, సిబ్బంది అంతా కలిసి కలెక్టరేట్ ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమానికి ఈరోజు ప్రారంభం చేశారు. వనమహోత్సవంలో భాగంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని చెప్పి ఈ సందర్భంగా కలెక్టర్ హైమావతి పిలుపునిచ్చిన పరిస్థితి కనిపించింది. జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా తమ తమ ప్రాంతాల్లో ఒక్కో మొక్క నాటాలని చెప్పి ఈ సందర్భంగా హైమావతి పిలుపునిచ్చారు. ఇక సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఈరోజు ముదిరాజు కులాలకు సంబంధించిన నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు. ముఖ్యంగా ఇటీవల కురిసినటువంటి భారీ వర్షాలకు చెరువులు, కుంటలు, వాగులు, వంకలు, చెక్ డ్యాంలు పూర్తిగా నిండిపోయిన నేపథ్యంలో తక్షణమే ఆ చెరువుల్లో చేపలు వేయాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది. గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఇప్పటికే ప్రతి చెరువుల్లో కూడా చేపలు వేసి ముదిరాజులకు వాటిపై హక్కులు కల్పించి వాళ్ళ ఆర్థిక అభివృద్ధికి తోడ్పడిందని చెప్పారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా చెరువుల్లో చేప పిల్లలు వేయడానికి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని చెప్పి ఈ సందర్భంగా ముదిరాజ్ సంఘాల నాయకుడు జంగిటి శ్రీనివాస్ ఆరోపించారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి వాటిని చేప పిల్లలను తెచ్చి చెరువుల్లో వేయాలని చెప్పి ఆయన డిమాండ్ చేశారు. ఇక హుస్నాబాద్లో ఈరోజు మున్సిపల్ కార్మికులు పెద్ద ఎత్తున విజయోత్సవ ర్యాలీని నిర్వహించారు. గత కొంతకాలంగా వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి కార్యాచరణ విజయవంతమైన నేపథ్యంలో ఆ కార్మికులు, అక్కడ సిబ్బంది అంతా కలిసి ర్యాలీ నిర్వహించారు. ముఖ్యంగా హుస్నాబాద్ పట్టణంలో పచ్చదనము, శుభ్రతకు సంబంధించిన వ్యవహారం, అట్లాగా తడి చెత్త, పొడి చెత్త సేకరించే విధానంలో తీసుకొచ్చిన మార్పులు పెద్ద ఎత్తున విజయవంతం అయ్యాయని చెప్పి ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ తెలపడం జరిగింది. ప్రజలంతా సహకరించి మున్సిపాలిటీని అందంగా తీర్చిదిద్దడానికి తమకు సహకారం అందించాలని చెప్పి ఈ సందర్భంగా కమిషనర్ పిలుపునిచ్చారు. ఇక మెదక్ జిల్లా చేగుంటలో ఈరోజు రైతులంతా కూడా యూరియా కోసం ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపించింది. గత నెల రోజులుగా ఈ ప్రాంతానికి సంబంధించిన రైతులంతా కూడా యూరియా కోసం ప్రతిరోజు ఉదయం ఆగ్రో కేంద్రాల వద్దకు, పిఐసిఎస్లకు వద్దకు వచ్చి నిరాశతో వెళ్ళిపోవడం జరుగుతుంది. ప్రతిరోజు ఆ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున రైతులు ఆందోళన చేస్తూ ఉన్నారు, రాస్తారోకోలు చేస్తూ ఉన్నారు, ధర్నాలు చేస్తూ ఉన్నారు. ప్రభుత్వాన్ని తీవ్రంగా దుయ్యబడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నా కూడా
ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేదు. ఇప్పటి వరకు కూడా సరైన విధంగా అక్కడికి స్టాక్లు పంపించకపోవడం ఫలితంగా రైతులంతా కూడా యూరియా కోసం తిప్పలు పడుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఆ ప్రాంతానికి సంబంధించిన రైతులు చెప్తున్నది ఏమిటంటే ఈ ప్రాంతానికి యూరియా పెద్ద ఎత్తున వస్తున్నా కూడా కొంతమంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు వాటిని పక్కదారి పట్టిస్తూ బ్లాక్లో విక్రయిస్తున్నారని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతున్నది. దీనిపై విచారణ జరిపి ఆ సంబంధించిన నాయకులపై చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా రైతులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇక సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం ఐడిఏ బొల్లారం ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి వైకుంఠధామంలో పెద్ద ఎత్తున డంప్ యార్డు ఏర్పాటు చేసి చెత్త వేస్తున్న నేపథ్యంలో ఆ ప్రాంతానికి సంబంధించిన ప్రజలంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గత కొద్ది రోజులుగా ఇక్కడ డంప్ యార్డు లేకపోయినప్పటికీ కూడా ఆ ప్రాంతాలకు సంబంధించిన పరిశ్రమలోని చెత్తనంతా తీసుకువచ్చి ఆ ప్రాంతాల్లో పడవేస్తున్నారు. అట్లాగే వైకుంఠధామం పూర్తిగా సమాధులు ఉన్నటువంటి దాంట్లో కూడా చెత్త వేయడంతో సమాధులన్నీ కూడా చెత్తతో మునిగిపోయినటువంటి పరిస్థితి ఉందని, ఇటీవల కురిసినటువంటి భారీ వర్షాలకు ఆ చెత్త చెదారం అంతా కూడా ఇళ్లలోకి కొట్టుకువచ్చి దోమలతో పెద్ద ఎత్తున అంటువ్యాధులు ప్రబలుతున్నటువంటి పరిస్థితి ఉందని, ప్రతి ఇంట్లో కూడా జ్వరాలు వస్తున్నాయని చెప్పి ప్రజలంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే అక్కడ డంప్ యార్డుకు సంబంధించిన తీసివేయాలని చెప్పి, చెత్తను వేయడం ఆపివేయాలని చెప్పి వాళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి అక్కడ కనిపిస్తున్నది. మునిపల్లి మండలం టీలింగంలోని గురుకుల ప్రభుత్వ పాఠశాల భవనం అకస్మాత్తుగా ఈరోజు మధ్యాహ్నం కూలిపోయింది. ఇటీవల కురిసినటువంటి భారీ వర్షాలకు పూర్తి స్థాయిలో నానిపోయినటువంటి బిల్డింగ్ ఒక్కసారిగా కుప్పకూలడంతో అక్కడున్న పిల్లలంతా కూడా భయకంపితులయ్యారు. ముఖ్యంగా ఆ సమయంలో విద్యార్థులంతా కూడా భోజనానికి వెళ్ళిన నేపథ్యంలో పెను ప్రమాదం తప్పిపోయింది. లేని పక్షంలో చాలామంది విద్యార్థులకు ప్రాణాపాయం అయ్యేదని చెప్పి అక్కడున్న విద్యార్థులంతా కూడా భావించడం జరిగింది. ఇటీవల కురిసిన వర్షాల నేపథ్యంలో భవనం పూర్తిగా నానిపోయినప్పటికీ కానీ విద్యాశాఖ అధికారులు కానీ, తనకు సంబంధించిన శాఖ అధికారులు కానీ, జిల్లా అధికారులు కానీ పట్టించుకొని ఆ భవనంలో విద్యార్థులు చదువుకోకుండా చూడాల్సి ఉండగా అది పట్టించుకోకపోవడం వల్ల ఈ ఘటన జరిగిందని చెప్పి మాజీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఆ భవనాన్ని పూర్తి స్థాయిలో తిరిగి నిర్మాణం చేయాలని, అప్పటి వరకు విద్యార్థిని మరోచోట పాఠశాల నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పి ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యము, స్థానిక మంత్రి నిర్లక్ష్యము, అట్లాగే విద్యాశాఖ అధికారి నిర్లక్ష్యం ఫలితంగా ఈ ఘటన జరిగిందని ఆయన ఆరోపించారు. ఇక ఆందోళు జోగిపేట ప్రాంతంలోని 500 మంది లబ్ధిదారులకు గత కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో 150 మందికి అధికారులు నోటీసులు జారీ చేయడం వివాదాస్పదమైంది. 150 మందికి ఆర్డీఓ ద్వారా నోటీసులు పంపించి అవి ఖాళీ చేయాలని చెప్పి వాళ్ళు చెప్పిన నేపథ్యంలో లబ్ధిదారులంతా ఈరోజు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం ఈ రాష్ట్ర ప్రభుత్వం కక్షపూరితంగా తమ ఇళ్లను తిరిగి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నదని, ఆ ప్రయత్నాల్ని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించమని చెప్పారు. తాము ఇళ్లలో లేని సమయంలో అక్కడికి వచ్చినటువంటి అధికారులు తాము ఇళ్లలో లేమని చెప్పి రికార్డు నమోదు చేయడం సరైంది కాదని, తాము పనుల కోసం అక్కడ వివిధ ప్రాంతాలకు వెళ్ళామని వాళ్ళు చెప్పడం జరిగింది. తాము అదే ఇళ్లలో ఉంటున్నామని, తమను అక్కడి నుంచి తీసివేస్తే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని, అవసరమైతే ఆత్మహత్యలు కూడా చేసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా లబ్ధిదారులు చెప్పడం జరిగింది. అధికారులు స్పందించి తమకు ఇచ్చిన నోటీసుని కూడా ఉపసంహరించుకోవాలని చెప్పి లబ్ధిదారులంతా డిమాండ్ చేశారు.